హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణ 1819. పిల్లలకి బయట నుంచి బిస్కెట్స్ కొని తేగలం కానండి, మన చేతితో చేసి పెట్టినప్పుడు వాళ్ళు ఇష్టంగా తింటారు చూసారా, ఆ ఆనందాన్ని అయితే కొని తేగలేం కదండి. అందుకని చెప్పి మా పిల్లల కోసం నేనైతే గోధుమ పిండితో బిస్కెట్స్ చేశాను. టేస్ట్ విషయానికి వస్తే చెప్పక్కర్లేదండి, చాలా బాగున్నాయి. ఏంటి ప్రతి వీడియోలోని చాలా బాగున్నాయి అంటుంది అనుకుంటున్నారా? నిజంగానే చాలా బాగున్నాయండి. నేను ఎలా తయారు చేశానో ఈ వీడియోలో అయితే చూపించేస్తాను, చూసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి, దానిలోకి 1 కప్పు పంచదార వేసుకోవాలి. 1 కప్పున్నర వరకు నెయ్యి కానీ ఆయిల్ కానీ తీసుకోండి. నేనైతే కప్పే వేసాను, తర్వాత ఇంకొక 1/2 కప్పు పట్టిందండి నాకు. నేనైతే నెయ్యి ఆయిల్ 2 హాఫ్ తీసుకున్నాను. దాంట్లోకే 2 ఇలాచీలు అంటే యాలకులు తీసుకోవాలి. 1 నిమిషం పాటు మిక్సీ పట్టిన తర్వాత ఇలాగ ఉంటుందండి. దీనిని ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట. మిక్సీ పట్టి ఉంచుకున్న పంచదార నెయ్యి మిశ్రమంలోకి 2 కప్పుల గోధుమ పిండి, 1 కప్పు శనగపిండి, 1 స్పూన్ బొంబాయి రవ్వ, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు సాల్ట్ ఎక్కువ కాకుండా చూసుకోండి, తక్కువైనా పర్వాలేదు. ఇవన్నీ స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. చపాతీ పిండిలాగా కాకుండా చాలా స్మూత్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఇది ఇలా ప్రెస్ చేసి చూస్తే ఇలా రావాలి, విరిచి చూస్తే ఇట్లా ఉండాలి. ఒక 1/2 అవర్ మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. టైం లేదు అనుకుంటే ఒక 15 నిమిషాలు. నేనైతే 1/2 అవర్ పక్కన పెట్టేసుకున్నాను. 1/2 అవర్ తర్వాత పిండి ముద్దను తీసుకొని మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో, మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసేసుకోవాలి. పిల్లలకి కొంచెం డిఫరెంట్గా నచ్చుతాయి అనేసి నేనైతే ఇలా కట్ చేశానండి. ఇట్లా ఇంత వెడల్పుగా ఉండాలన్నమాట. మొత్తం అన్నీ కూడా దేంట్లో అయితే బేక్ చేసుకుంటారో దాంట్లోకి తీసేసుకోవాలండి. చూసారు కదా, ఇలా డ్రై ఫ్రూట్స్ పైన పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక స్టాండ్ పెట్టి దాని మీద ఇది పెట్టాను. నేనైతే ఒక మిస్టేక్ చేశాను, అది తర్వాత చెప్తాను. ఇప్పుడు మూత పెట్టేసుకుని నాకైతే 15 నిమిషాలు పట్టిందనమాట ఇది కుక్ అవ్వడానికి. ఇవి వెంటనే తీయకూడదండి, చల్లారిన తర్వాత అయితే బిగిస్తాయి, అప్పుడే వస్తాయి అన్నమాట బయటికి. నేను స్టాండ్ పెట్టాను కదండి, అప్పుడు మధ్యలో మంట ఎక్కువగా వస్తుంది కదా, మధ్యలో మాడినాయి అనమాట. ఒక 4 మాడిపోయినాయి. ఇప్పుడు ఇంకా పిండి ఉంది కదా అని చెప్పి వేరే దాంట్లోకి అయితే ఇలా చేసుకొని అడుగున గిన్నె పెట్టి మధ్యలో చూసారు కదా ప్లేట్ పెట్టాను. మీరు ఏదైనా స్టాండ్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా అయితే పర్ఫెక్ట్గా వచ్చినాయండి. అడుగున ఇసుక కానీ సాల్ట్ కానీ వాటర్ కానీ ఏమీ వేయనవసరం లేదు. 15 నిమిషాలు ఇట్లా పెడితే కుక్ అయిపోతాయి అన్నమాట. ఇంతేనండి, గోధుమ పిండి బిస్కెట్లు అయితే నేను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాను. మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ట్రై చేసేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఉంటాను మరి.